చిరంజీవి సినిమా బావగారు బాగున్నారా టైటిల్ అంత ఈజీగా ఫిక్స్ కాలేదట. ఏకంగా 96 టైటిల్స్ పరిశీలించినా ఏది సెట్ కాలేదు. చివరికి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కి వచ్చిన ఒక ఆలోచన ఏకంగా చిరంజీవిని ఇంప్రెస్ చేసిందట. మెగాస్టార్ చిరంజీవి రంభా జంటగా నటించిన బావగారు బాగున్నారా అప్పట్లో మంచి విజయాన్ని అందుకున్న సినిమా. అయితే ఈ సినిమాకు టైటిల్ ఎలా వచ్చింది అన్న విషయం మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన విఎన్ ఆదిత్య చెప్పిన వివరాల ప్రకారం మొదట సినిమా కోసం దాదాపు 96 టైటిల్స్ ను పరిశీలించారట. కానీ ఏ టైటిల్ కూడా యూనిట్ కు పూర్తిగా నచ్చలేదట. అప్పటికే జేఎన్సీ పరాంజీ దర్శకత్వంలో వచ్చిన ప్రేమించుకుందాం రా మంచి విజయం సాధించడంతో కొత్త సినిమాకు కూడా టైటిల్ చివర రా ఉండాలి అనే ఆలోచన కూడా ఉందట. అలాంటి సమయంలో ఒకరోజు చిరంజీవి స్వయంగా ఆఫీస్కు వచ్చి టైటిల్స్ ఫైల్స్ తీసుకురమ్మని చెప్పారట. జేఎన్సీ పరాంజీ నాగబాబు పర్చూరి వెంకటేశ్వరరావు కూడా అక్కడే ఉన్నారట. రూమ్ లోకి వెళ్లే ముందు విఎన్ ఆదిత్యకు ఒక్కసారిగా బావగారు బాగున్నారా అనే టైటిల్ తట్టిందట. వెంటనే ఆ టైటిల్ ను ఫైల్లో రాసి లోపలికి వెళ్లారట. అప్పుడు ఆ టైటిల్ ఎందుకు పెట్టాలో కూడా కథతో లింక్ చేసి వివరించారట. కథలో ఇంటర్వెల్ కు ముందు రంభ పాత్రకు చిరంజీవి తన అక్క భర్త అని తెలుస్తుంది. ఆ విషయం తెలిసిన షాక్ లో రంభ బావగారు బాగున్నారా అని అడిగితే చిరంజీవి ఫేస్ పై ఇంటర్వెల్ పడుతుందని ఆదిత్య చెప్పారట. ఈ ఐడియా చిరంజీవికి చాలా నచ్చిందట. వెంటనే ఇదే టైటిల్ అంటూ ఓకే చేశారట. బయట మీడియా కూడా ఎదురు చూస్తూ ఉండడంతో వెంటనే వెళ్లి టైటిల్ ప్రకటిద్దామని చెప్పారట. అంతేకాదు మీడియా ముందు ఈ టైటిల్ ను తన అసోసియేట్ సూచించాడు అని చిరంజీవి స్వయంగా చెప్పి ఆదిత్యకు క్రెడిట్ ఇచ్చారట. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆదిత్య కేవలం టైటిల్ మాత్రమే కాదు, సినిమా స్క్రిప్ట్ చర్చల్లో కూడా తన ఆలోచనల్ని సీన్లకు సంబంధించిన సూచనలు ఇచ్చేవారట. ఆయన టాలెంట్ ను చిరంజీవి నాగబాబు గుర్తించి స్క్రీన్ ప్లేలో కూడా క్రెడిట్ ఇవ్వాలని సూచించారట. దీంతో అసోసియేట్ డైరెక్టర్ తో పాటు స్క్రీన్ ప్లే డైరెక్టర్ గా కూడా ఆదిత్య పేరు సినిమాలో పడింది. సినిమా 100 రోజుల వేడుకలో కూడా చిరంజీవి ఆయన్ను ప్రత్యేకంగా అభినందించారట. డైరెక్టర్ అవ్వాల్సిన వాడు అంటూ సత్కరించారట. అంటే బావగారు బాగున్నారా అనేది కేవలం ఒక క్యాచీ టైటిల్ కాదు, కథలోని కీలకమైన సీన్ ను దృష్టిలో పెట్టుకుని వచ్చిన ఒక చిన్న ఆలోచన. చిరంజీవికి నచ్చింది, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కు పెద్ద గుర్తింపుని తీసుకొచ్చింది. మరి చిరంజీవి సినిమాలో మీకెంతో అట్రాక్టివ్ గా అనిపించిన టైటిల్ ఏది? కామెంట్లో చెప్పండి.